నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. ఇప్పుడు జరిగిన బండి భగీరథ కేసు తోటి పోక్సో యాక్ట్కి సంబంధించి చైల్డ్ అబ్యూజ్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో అటు దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి చాలామందికి ఈ కేసుకు సంబంధించి పోక్సో యాక్ట్కి సంబంధించి మైనర్ బాలికల విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే అన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. కానీ అప్పుడు కాదు, వెనకట కొన్ని సంవత్సరాల క్రితమే ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడే దేవతలు సంతోషంగా ఉంటారని ఎప్పుడో చెప్పిండ్రు. అది ఎప్పుడో వెనకటి నుంచి వస్తున్నమాట. అయినా కూడా ఎందుకు ఈ సమాజంలో ఈ వ్యవస్థలో నిజంగా మహిళలకు అనుకున్న గౌరవం దక్కట్లేదు, అనుకున్న మర్యాద దక్కట్లేదు. మర్యాద గౌరవం అనేది స్పెసిఫిక్గా ప్రత్యేకంగా దక్కకపోయినా పర్లేదు, కానీ ఎందుకు వాళ్ళ పట్ల ఇలా అసభ్యకరమైన కార్యాచరణ అనేది జరుగుతూ ఉంది? ఎందుకు వాళ్ళ పట్ల ఇంత దురుసుగా, ఇంత దుర్మార్గంగా లైంగిక వేధింపులకు కూడా పాల్పడుతున్నారు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. మరి ఇక్కడ చట్టం కఠినంగా లేదా అని అంటే కాదు. మన దగ్గర ది స్ట్రాంగెస్ట్ పోక్సో యాక్ట్ ఉంది. మన దగ్గర చాలా స్ట్రాంగెస్ట్ పోక్సో యాక్ట్ ఉంది. అంటే చాలా కఠినమైన చర్య. ఒకవేళ మైనర్ బాలిక విషయంలో కానీ ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే, ఎవరైనా వాళ్ళను ప్రలోభాలకు గురి చేస్తే, ఎవరైనా లైంగిక వేధింపులకు గురి చేసినా, అలాంటి కార్యాచరణలకు పాల్పడ్డా కూడా వాళ్ళపైన చాలా స్ట్రాంగెస్ట్ యాక్ట్స్ అనేవి ఉన్నాయి. చట్టం స్ట్రిక్ట్గా ఉంది. ఇక్కడ చట్టాన్ని ఎక్కడా కూడా తప్పు పట్టడానికి లేదు. సరే, కొందరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, కొందరు పలుకుబడి ఉంటే వాటిని వాడుకుంటారు. సరే, కొంత డిలే అవుతుండొచ్చు, కొంత అందులో వెసులుబాటులను వాడుకునే ప్రయత్నం చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే న్యాయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది బాధితులకు ఎవరికైనా కూడా. ఎందుకంటే అలాంటి యాక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మరి ఇంత కఠినమైన చట్టాలు ఉన్నప్పుడు, శిక్షలు ఖచ్చితంగా పడతాయని తెలిసినప్పుడు ఎందుకు ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో పీపుల్ అవేర్గా లేరు? కొన్ని వందల కేసులు. ఒక్కసారి మీరు ఇక్కడ ఆర్టికల్ చూడొచ్చు. పడగ నీడలో పసిమొగ్గలు, రాష్ట్రంలో చిన్నారులకు రక్షణ కరువు. 2024లో 2103 పోక్సో కేసులు నమోదైనాయి. మైనర్ బాలికలపై ఎక్కువగా లైంగిక దాడులు, వేధింపులు. 96.6% కేసుల్లో బాధితులకు తెలిసిన వారే నిందితులు. జాతీయ సగటును మించి ఏటా పెరుగుతూనే ఉన్న ఘటనలు. ఎన్సీఆర్బీ 2024 తాజా నివేదికలో ఆందోళనకర వాస్తవాలు. మొత్తం 96.6 మైనర్ బాలికల పైన జరిగిన కేసుల్లో వాళ్ళకు సంబంధించిన తెలిసిన పరిచయం ఉన్న వ్యక్తులే ఈ ఘటనలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఎన్సీఆర్బీ తాజా నివేదికలో తెలిపింది. అంటే తెలిసిన వాళ్ళే, మన చుట్టూ ఉన్న వాళ్ళే. మరి వ్యవస్థ ఎందుకు ఇంత భ్రష్టు పట్టిపోయింది? వ్యవస్థ ఎందుకు ఇంత దుర్మార్గంగా తయారైంది? తెలిసిన వాళ్ళ మీదనే, వరుసకు చెల్లయ్యే వాళ్ళ మీద, వరుసకు కూతురయ్యే వాళ్ళ మీద, వరుసకు కోడలయ్యే వాళ్ళ మీద, పక్కింటి పసిబిడ్డ మీద, ఎదురింటి అమాయకురాలి మీద, స్టూడెంట్స్ మీద టీచర్సు, తోటి స్నేహితురాళ్ళ మీద స్నేహితులు, వరుసకు కూతురయ్యే వాళ్ళ మీద బాబాయిలు, ఇలాంటి దుర్మార్గపు ఘటనలు, ఇలాంటి దుర్మార్గపు సంఘటనలు మనం ఈ వ్యవస్థలో ఎందుకు చూడాల్సి వస్తుందంటే జనాలకు బుద్ధి మంజగించింది. ఫస్ట్ అందరికీ కాదు, కానీ కొందరికి. ఎందుకు అనంటే ఈ వ్యవస్థలోనే ఫస్ట్ ఇక్కడ లోపాలు ఉన్నాయి. మనకు సినిమా కల్చర్ అనేది చాలా వర్స్ట్గా ఉన్నది. సరే, కొన్ని గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి, నేను కాదనను. మంచి సినిమాలు చూసి మనము బాగుపడే సినిమాలు, అసలు కంప్లీట్గా ఒక వ్యక్తి ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలనే సినిమాలు ఉన్నాయి. మహాభారతం తీసిండ్రు, రీసెంట్గా నరసింహ తీసిండ్రు, లేకపోతే శంకరాభరణ లాంటి సినిమాలు ఉన్నాయి, మంచివే ఉన్నాయి. వాటి వల్ల మంచి నేర్చుకుంటాం. బట్ ఇప్పుడు సినిమాల్లో మంచి నేర్చుకోవడం కంటే కూడా ఎక్కువ చెడు అనేది జనాలకు స్ప్రెడ్ అవుతుంది. ఈ వ్యవస్థ ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇది ఉంది. ఎందుకనంటే సైకాలజీ చెప్తుంది. నువ్వు నేను ఇక్కడ జడ్జి చేయడానికి కూడా లేదు, సైకాలజీ చెప్తుంది. ఈ వ్యవస్థలో ఒక మనిషికి మంచి కంటే కూడా చెడు త్వరగా స్ప్రెడ్ అవుతుంది. మంచి కంటే కూడా చెడుకి ఎక్కువగా ఆకర్షణీయతలు అవుతారు. అసలు సినిమాల్లో ఏం చూపెట్టాలి, ఈ జనాలకు ఏం నేర్పించాలనేది ఒకసారి డైరెక్టర్లు ఆలోచించాలి, ప్రొడ్యూసర్లు ఆలోచించాలి, అందులో యాక్ట్ చేసే యాక్ట్రెస్లు, యాక్టర్స్ ఆలోచించాలి. అలాంటి సీన్స్కి విజిల్లు కొట్టి, పేపర్లు విసిరి, చప్పట్లు కొట్టి జనాలు కూడా ఆలోచించాలి. ఒక చైల్డ్ని, ఒక మైనర్ని ఒక సినిమాల్లో ఎలా చూపెట్టాలో అలా చూపెట్టండి. అబ్యూజింగ్ అలాంటి సీన్స్ అనేది దయచేసి సినిమాల్లో ప్రొజెక్ట్ చేయకండి. దానివల్ల ఒక మైండ్లో ఒక రకమైన మెంటాలిటీ అనేది వాళ్ళకి తయారవుతుంది, వాళ్ళకి ఇంజెక్ట్ అయిపోతుంది. ఈ సినిమాల ప్రభావం అనేది ఈ వ్యవస్థలో చాలా ఉంది. అన్నిటికీ మించి సినిమాలే కాకుండా కొన్ని స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటి పేర్లు నేను తీసుకోను, కానీ మీకు అర్థమైపోతుంది.
అవి మన తెలుగులో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, బాలీవుడ్ కల్చర్లో ఇంకెక్కువ ఉంది. చిల్డ్రన్స్ షోస్ కొన్ని ఉంటాయి. ఆ చిల్డ్రన్స్ షో అంటే చిల్డ్రన్స్ షో లాగే ఉండాలి, చిల్లర షోగా ఉండకూడదు. అసలు పిల్లల్ని షోకి పిలిచి వాళ్లకు మంచి నేర్పిస్తూ వాళ్ళ ద్వారా ఈ వ్యవస్థకు, ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ను ఇవ్వగలిగేలా ఆ ప్రోగ్రామ్స్ ఉండాలి. అసలు ఒక చైల్డ్ని ఒక షోకి తీసుకోపోతే ఎట్లా చూపెట్టాలి? ఆ షోలో అట్లా చూపిస్తున్నారు వాస్తవానికి. నేను అన్ని విషయాలను బేస్ చేసుకొని మాట్లాడుతున్నా. అసలు ఒక చైల్డ్ని ఒక షోకి తీసుకోపోతే ఒక అన్యం పుణ్యం ఏమీ ఎరగని ఒక 12 ఏళ్ల పసిబిడ్డ ముందు ఏం మాట్లాడాలి? అలాంటివి మాట్లాడతారా? మాట్లాడరు. వాళ్ళకి అవేర్ చేస్తారా? చేయరు. ఇది సినిమా, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కల్చర్ నుంచి వస్తుంది. దీనికి మించి ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ పేరెంట్, తల్లిదండ్రుల విషయము, ఇటు ఎడ్యుకేషన్ సిస్టమ్. అసలు ఫస్ట్ అంటే మొదటి తల్లిదండ్రుల నుంచి మనం మాట్లాడుకున్నాం. ఓ బిడ్డ, కొడుకే కానీ అమ్మాయి కానీ ఓ తల్లి కడుపులో జన్మించినప్పుడు పెరుగుతూ పెరుగుతూ పెద్ద అవుతూ ఉంటే మనకు వాటర్ అంటే ఏంటి, ఫుడ్ అంటే ఏంటి, డ్రెస్ అంటే ఏంటి, మీడియా అంటే ఏంటి, మనుషులు అంటే ఏంటి, పాలిటిక్స్ అంటే ఏంటి, జాబ్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది తల్లిదండ్రులు మనకు చెప్తారు. నైతిక విలువలంటే ఏంటి అనేది కూడా కొడుకులకు చెప్పండి తల్లిదండ్రులు. మొదలు కొడుకులకు చెప్పాలి. నిజంగా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులకు చెప్పాలి నైతిక విలువలంటే ఏంటి. అమ్మ కూడా ఒక ఆడదే, అక్క కూడా ఒక ఆడది, చెల్ల కూడా ఒక ఆడది. ఇది నేర్పించండి ఫస్ట్. ఒక మర్యాద, ఆడపిల్లకి ఇష్టం అని అంటే సరే, ఎంత దూరమైనా వెళ్ళని, ఇద్దరు పరస్పర అంగీకారంతోనే, అది కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మేజర్ అయితే ఇష్టానుసారంగా ఏమైనా జరిగితే ఓకే. ఇష్టం లేని చోట ముట్టుకోరాదు, అయిష్టంగా వాళ్ళు ఉన్నప్పుడు తాకరాదనే ఒక బేసిక్ సివిక్ సెన్స్ని పిల్లలకు చెప్పండి తల్లిదండ్రులు. ఎందుకంటే మొక్కై వంగనిది మానే వంగున అని ఊరికే అనలే. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ బండి సంజయ్ కొడుకుది తీసుకుందాం, బండి భగీరథ. ఈ కేసు తోటే ఇప్పుడు రాష్ట్రమంతా, దేశమంతా చర్చ నడుస్తూ ఉంది. పోక్సో యాక్ట్ గురించి వెళ్ళి ఒక తీవ్రత అనేది ఏర్పడ్డది. ఆ రోజు నిజంగా యూనివర్సిటీల్లో, కాలేజీల్లో చదువుకునే వయసులోనే తోటి విద్యార్థులను రూడ్గా, ఒక రౌడీ లాగా, ఒక గ్యాంగ్స్టర్ లాగా పటా పటా పడేలమని చెంపల మీద కొట్టి ఒక అశ్లీలమైన భాషను ఆ వ్యక్తి పైన ప్రదర్శించి వీడియోలు తీసుకొని హీరోలాగా సోషల్ మీడియాలో పెట్టుకున్నప్పుడే నిజంగా ఆ బండి సంజయ్ ఆయన యూనియన్ మినిస్టర్ ఇంకోటాన్ని పక్కన పెడదాం, ఒక తండ్రిగా ఆ కొడుకును పిలుచుకొని ఆ కొడుకుకు నేర్పించుంటే, ఇట్లా కాదు బిడ్డ, ఇది తప్పు, ఇట్లాంటి కార్యాచరణకు నువ్వు పాల్పడద్దు, ఇది మంచిది కాదు, ఇది వ్యవస్థకు మంచిది కాదు, మన కుటుంబానికి మంచిది కాదు, అన్నిటికి మించి నీ వ్యక్తిగత జీవితానికి మంచిది కానీ ఆనాడు ఆ తండ్రి కానీ ఆ కొడుకును మంచిగా మందలిచ్చుంటే, అప్పుడు కొట్టినందుకు ఆల్రెడీ 2 కేసులు పెట్టిండ్రు. ఆ కేసులు పెట్టినప్పుడే చాలా స్ట్రిక్ట్గా ఆ పిల్లోడిని దారిలో పెట్టుకొని ఉంటే ఇవాళ ఇంత దూరం వచ్చేదా? అందుకే అన్నారు పెద్దలు, మొక్కై వంగనిది మానై వంగునా అని. వంగదు. దాన్ని మొదట ఒకసారి తప్పు జరిగినప్పుడు సరైన దారిలో పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే తీరా చిలికి చిలికి ఇక చిలుకు గాలివాన అయినట్టు ఇట్లా ఉంటుంది. అంటే దయచేసి అంటే ఆలోచించండి పేరెంట్స్ కూడా. అంటే మన పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఇచ్చినమా, ఓ ఫోన్ ఇచ్చినమా, పోతురు, ఇక వాళ్ళు చదువుకుంటారు, పోతురు. ఈ డేస్లో గర్ల్ ఫ్రెండ్స్ కామన్, లవ్ కామన్, ఎవరు మన మాట వింటారు, లవ్ మ్యారేజెస్ ఓకే, ఇంతవరకు ఫైన్, సరే ఎవరు మీ మాట వినకపోవచ్చు, వ్యక్తిగత నిర్ణయాలు ఉండొచ్చు, లవ్ కామన్ కావచ్చు, నేను ప్రేమించడం తప్పనన్నా. బట్ ప్రేమ ఎవరితో నడిపిస్తూ ఉన్నారు అది ఫస్ట్ చూడండి. ప్రేమ ఆ అవతలి వ్యక్తికి ఇష్టానుసారంగానే నడుస్తూ ఉందా, ఇక్కడి నుంచి ఏమైనా బలవంత పెడతా ఉన్నారా, బ్లాక్మెయిలింగ్ ఏమైనా చేస్తూ ఉన్నారా, ఇవి కూడా ఒకసారి పేరెంట్స్ అబ్జర్వ్ చేయండి. మీ పిల్లలకు ఒక నైతిక విలువలు అనేవి నేర్పండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్కి వద్దాం. చట్టాలలో మన స్కూల్స్లో స్కూల్ విషయం తీసుకుందాం, చాలా చెప్తారు. ఎక్కడెక్కడనో శాతవాహనుల గురించి, క్రీస్తు పూర్వము అని శతాబ్దాలు, దశాబ్దాలు, మొత్తం ఈజిప్ట్ పిరమిడ్స్ గురించి, ఒక 1990లో ఏం జరిగింది, 1880లో ఏం జరిగింది, 1700 శతాబ్దంలో ఏం జరిగింది, 1600 శతాబ్దంలో ఏం జరిగింది, ఈ శతాబ్దాల గురించి చెప్తారు. ఒక్కసారి ఇప్పుడు వ్యవస్థలో ఏం జరుగుతుందో చెప్పండి. ఎడ్యుకేషన్ సిస్టంలో అది ఏర్పాటు చేయండి. గవర్నమెంట్ అవేర్గా ఉండండి. అరే పోక్సో యాక్ట్ అంటే ఏంది, రేప్ చేస్తే ఏం శిక్షలు పడతాయి, మర్డర్ చేస్తే ఏం శిక్షలు పడతాయి, ఒక వ్యక్తిని అబ్యూజ్ చేస్తే ఏం శిక్షలు పడతాయి, అశ్లీలంగా మాట్లాడితే ఏం శిక్షలు పడతాయి, చిడాయిస్తే ఏం శిక్షలు పడతాయి, చీటింగ్ చేస్తే ఏం శిక్షలు పడతాయి, దొంగతనం చేస్తే ఏం శిక్షలు పడతాయి. బేసిక్ అనేవి పిల్లలకు నేర్పించండి. 1600 శతాబ్దంలో ఏం జరిగిందో నేర్పించండి. అది నిజంగా సరే నాలెడ్జ్ మనకు ఒక
నాలెడ్జ్ కావాలి, జనరల్ నాలెడ్జ్, హిస్టరీ నాలెడ్జ్ మనం తెలుసుకుంటాం. సరే సమయం సందర్భం ఏదో డిబేట్ వచ్చినప్పుడు ఎప్పుడో వచ్చినప్పుడు మాట్లాడడానికి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పనికి వస్తుంది, నేను కాదన్ను, దాన్ని తప్పు పట్టట్లే. అది ఎంత ఇంపార్టెంటో అంతకు మించిన ఇంపార్టెంట్ ఇది ఈ రోజుల్లో. ఎందుకంటే ఇక్కడ లైఫ్ అయిపోతుంది కదా. ఆ బేసిక్ పోక్సో యాక్ట్స్ అంటే ఏంటి, ఆ నైతిక విలువలు అంటే ఏంటి, ఎథిక్స్ అంటే ఏంటి అని తెలియకపోవడంలో ఒక వ్యక్తి జీవితమే పోతుంది. జీవితం పోయిన తర్వాత మనకు 1600 శతాబ్దంలో ఏం జరిగింది, 1800 శతాబ్దంలో ఏం జరిగిందని చరిత్ర తెలుసుకొని కూడా ఉపయోగం లేకుండా అయిపోతుంది ఆ వ్యక్తి యొక్క బ్రతుకు అనేది. అందుకే ఆ స్టడీ ఏదైతే ఉంటుందో మన ఎడ్యుకేషన్ సిస్టమ్, దాంట్లో మార్పులు చేర్పులు చేయండి గవర్నమెంట్. నేను మొత్తం ఈ పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయి అని చెప్పమంట, ఎందుకంటే ఎట్లా మీరు చెప్పరు, చెప్తే మీకు గుట్టు రాట్ అయిపోతుంది, తర్వాత అందరూ ఎడ్యుకేట్ అయిపోతారు, అవేర్ అయిపోతారు. మొత్తం పొలిటికల్ సిస్టమ్ ఎట్లుంటుందో చెప్పని అవసరం లేదు. బట్ చట్టాలు ఏంటి, వ్యవస్థ ఏంటిది, నైతిక విలువలు, ఎథిక్స్ ఏంటి అనేది పిల్లలకు ఆ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో పొందుపరచండి దయచేసి. అవసరం ఉన్నది. ఒక ఫస్ట్ పేజ్ ఉంటుంది మనకు ఒక పాఠ్య పుస్తకంలో, నైతిక విలువలని కొన్ని ఉంటాయి, దాంతోపాటు కొంత చెప్పండి. ఆడపిల్లలకు గౌరవం ఇవ్వండి, 18 ఏళ్ళ లోపు ఉన్న ఆడపిల్లల జోలికి పోవద్దని చెప్పండి, అవి నేర్పండి. ఎందుకంటే ఇది ఇక్కడి నుంచి మొదలయ్యేది కాదు. ఇప్పుడేదో వ్యవస్థలో బండి సంజయ్ కొడుకు ఏదో చేసిండు, 25 ఏళ్ళోడు, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న కుటుంబకులు, ఇదంతా కాదు. స్కూల్లోనే లవ్ అనేది మొదలవుతుంది, స్కూల్లోనే మొదలవుతుంది. సరే ఇద్దరి మధ్యలో ఒక మంచి బంధం ఉంటే, ఒక ఫ్రెండ్షిప్ ఉంటే తప్పులేదు, కానీ అది అంతకు మించి వెళ్ళినప్పుడే సమస్య ఏర్పడుతుంది. అంతకు మించి ఇంకా దూరం పోయినప్పుడే అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అందుకే అవేర్ చేయండి, ఎడ్యుకేషన్ సిస్టంలో అవేర్ చేయండి. టీచర్లు కూడా ఒకవేళ ఉన్న పలంగా వీళ్ళు వెంటనే సిస్టాన్ని మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చకపోయినా కూడా ఉపాధ్యాయులందరూ కూడా పిల్లల్ని అవేర్ చేయండి. చట్టాలను మీకు కొంత అవగాహన ఉంటుంది కదా, మీకు తెలియకపోతే ఆ చట్టాల గురించి సంబంధించి మీరేమంటే గూగుల్ చేయండి, చాట్ జీపీటీ అని అడగండి. మన టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది, కొంచెం తెలుసుకొని పిల్లలకు కొంత చెప్పండి. ఒక ½ అన్ అవర్ వీక్లీ వన్సో, మంత్లీ వన్సో, లేకపోతే వీక్లీ ట్వైస్ ఒక 2 క్లాసులు పిల్లలకు అవేర్ చేయడానికి ఆ క్లాస్ రూమ్స్లో ఏర్పాటు చేయండి. తల్లిదండ్రులు కూడా ఒక ½ అన్ అవర్ పిల్లలు స్కూల్కి పోయి రాగానో, కాలేజీకి పోయి రాగానో ఒక 10 మినిట్స్ వాళ్ళతో కూర్చొని చర్చించండి. చెప్పండి వాళ్ళకి మంచి ఏంటి, చెడు ఏంటి అనేది బోధించండి. ఒకసారి అంటే చూద్దాం. ఇప్పుడు నాకు సంబంధించి ఈ వ్యవస్థలో నేను చూసినంత వరకు నాకేమనిపించింది అనేది చెప్పిన. మనతోటి ఇప్పుడు మనం లైన్లోకి హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారిని తీసుకుందాం. అసలు నిజంగా ఇంత కఠినమైన చట్టాలు ఉన్నాక కూడా ఇండియాలో ఇలాంటి ఘటనలు ఎందుకు చూడాల్సి వస్తుంది? ఒక 2024లోనే ఇక చూడొచ్చు 2103 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగినట్టు పోక్సో కేసులు నమోదైనాయి. అసలు ఎందుకు అంటే సిస్టమ్ లోపం ఉందా, అసలు ఏం జరుగుతూ ఉంది, వ్యవస్థలో లోపం ఉంది అని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. బాగురా సార్? బాగున్నా సార్. సార్ నేను ఇప్పుడు లైవ్లో ఉన్నా సార్. ఒక ఆర్టికల్ చూసిన ఇప్పుడే పేపర్లో. అసలు ఆర్టికల్ ఏంటంటే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, ప్రజల్ని ఎంత అవేర్ చేస్తున్నా కూడా మైనర్ బాలికల మీద ఈ అఘాయిత్యాలు అనేవి ఆగటం లేదు. ఒక్క 2024లోనే 2103 పోక్సో కేసులు నమోదైనాయి అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది సార్. అసలు ఒక అడ్వకేట్గా చెప్పండి, అంటే నిజంగా చట్టాలు నిజంగా కఠినంగానే ఉన్నాయా, అందులో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, నిజంగా వ్యవస్థలో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే పిల్లల్లో ఎడ్యుకేషన్ అనేది లేక ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయా? ఇది లాస్ట్ ఏరియస్ పాయింట్ అను, అది ఇంపార్టెంట్ సుమాంత్రి. ఇప్పుడు పిల్లలకి లేకపోవడం అంటే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎవరు అఫెన్స్ చేసే వాళ్ళు పిల్లలైతే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి ఒకటి. తర్వాత ఈ లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, పోక్సో చట్టాలు ఎవరైతే మైనర్ గర్ల్స్ మీద జరిగే అఫెన్సెస్, దాని తర్వాత ఈవెన్ రేప్ అఫెన్సెస్ అన్ని కూడా జరుగుతున్నాయి మైనర్ గర్ల్స్ మీద. మేజర్ ఎవరైతే అబోవ్ 18 years ఉన్న వాళ్ళు కూడా, అండ్ కొన్ని సందర్భాలలో బిలో 18 ఉన్న వాళ్ళల్లో కూడా కొన్ని పోక్సో కేసెస్ రిజిస్టర్ అవుతుంది. అంటే బోత్ అబ్బాయి అమ్మాయి ఇద్దరు సైడ్, బాయ్ అండ్ గర్ల్. ఓకే, దీంట్లో జునైల్ జస్టిస్ యాక్ట్ ప్రివైల్ అవుతుంది. దాని తర్వాత ఒకవేళ ఎవరు అక్యూజ్డ్ మైనర్ అయితే, అక్యూజ్డ్ మేజర్ అయితే బిఎన్ఎస్ యాక్ట్ లో ప్రివైల్ అవుతాయి. కానీ ఏం చెప్తానంటే ఇప్పుడు అవేర్నెస్ అంటే ఇప్పుడు మనం ఇష్యూస్ అయిన తర్వాత మీడియాలలో కాంట్రవర్సీలు, దాని తర్వాత జ్యుడిషియరీల కేసులు, పోలీసులకు కేసులు, ఇన్వెస్టిగేషన్స్, కథ కార్ఖానా. ఇప్పుడు మీరు అన్నట్టుగా పోక్సో చట్టాలు ఇంత కఠినంగా ఉన్నా, సెక్షువల్ అఫెన్సెస్ మీద ఈ చట్టాల్లో ఏవైతే అమ్మాయిల మీద సెక్షువల్ అట్రాసిటీస్ జరిగిన దాంట్లో చట్టాలు కఠినంగా ఉన్నా కూడా రిపీటెడ్ గా అఫెన్స్లు ఎందుకు అవుతుందంటే వన్స్
నేరం చేసినోడికి శిక్ష ఏంటిదని చెప్పేసి వాడు అనుభవించినప్పుడు తెలుస్తా ఉన్నది. కానీ మీకు లాంటి ఛానల్లో లేకపోతే మనలాంటి వాళ్ళు సోషల్ యాక్టివిస్టులు ఫస్ట్ ఇన్స్టాన్స్ లో నేరం జరగకుండా ఉండడానికి ఎవరన్నా ఏమైనా కృషి చేస్తున్నారు అని అంటే 100% చేస్తున్నారు అనేది నా ఒక క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పగలుగుతారా మీరు? లేదు సార్. నేరాన్ని నిర్మూలించడానికి ఎంతమంది ఎంత కృషి చేస్తున్నారు? ప్రభుత్వాల, లేదంటే కనుక సోషల్ మీడియాసా, సోషల్ యాక్టివిస్టుల, న్యాయస్థానాల, లేకపోతే నాకు లాంటి న్యాయవాదుల, లేదంటే కనుక ఇంకా సోషల్ కన్సర్న్ ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఫస్ట్ ఇన్స్టెన్స్ లో నేరం జరగకుండా ఈ నిర్మూలించడానికి మన దగ్గర ఉన్న మెకానిజం ఏంటిది? స్టూడెంట్స్ ఎవరైతే పిల్లల మీద సెక్షువల్ అసాల్ట్లు జరుగుతున్నాయో వాళ్ళు ప్రివెంట్ ఎట్లా చేసుకోవాలి, ఆడపిల్లలు ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ కేసు ఏదైతే ఉన్నదో బండి కేసులో అమ్మాయి బయటకు వెళ్ళింది, వాళ్ళ పేరెంట్స్ ప్రొటెక్ట్ చేయలేకపోయినారు, అండ్ దాని తర్వాత ఆమె మీద ఎన్నో అట్రాసిటీస్ జరిగినాయి. ఇది నేరం అని పిల్లలకు, ఆడపిల్లలకు తెలియజేసే మెకానిజం ఉండాలి, ఆ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. కానీ అది వ్యాపిస్తా ఉన్నది, అది లేకుండా పోతా ఉన్నది ఫస్ట్ ఇన్స్టాన్స్. దాని తర్వాత అబ్బాయిల విషయానికి వస్తే వన్స్ పోక్సో యాక్ట్ లో కేసులు అయితే కనుక మీకు బెయిల్ ఉండదు, అండ్ జైలు గిరికి వెళ్లాల్సి వస్తే 20 సంవత్సరాలు, అవసరమైతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదంటే డెత్ పెనాల్టీస్ కూడా ఉన్నాయి. ఇది ఎడ్యుకేట్ చేయాల్సిన నెసెసిటీ కూడా సొసైటీ మీద ఉంటది, మీకు లాంటి ఛానల్స్ మీద ఉంటది, ప్రభుత్వాల మీద కూడా ఉంటది. ఆ సిస్టమ్ మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తలేం కదా సుమాద్రి. వన్స్ ఇష్యూ అయిన తర్వాత నానా విధాలుగా రచ్చ చేయడమే తప్ప, ఈవెన్ ఈ రోజు కూడా నేను చెప్తున్నా, ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత నిన్నటి మొన్నటి దాకా కూడా మీడియా ఛానల్ అన్ని కూడా బాంబార్డ్ చేసినాయి. నిన్నటి నుంచి ఈ రోజు దాకా మొత్తం మంది డైల్యూట్ అయినాయి. సరే నేరం జరిగింది, ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం ఎన్నో సందర్భాలను మాట్లాడుకున్నాం, కానీ దీన్ని నిర్మూలించడానికి ఏం చేయాలని చెప్పేసి ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మాట్లాడతలేరు. సో అటువంటి సిస్టమ్ ను మనము ఇంప్లిమెంట్ చేయాలి, అటువంటి మెకానిజం తయారు చేయాలి. ప్రభుత్వాలు కూడా వాటి మీద చర్య తీసుకోవాలి, ఒక బాడీని కాన్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ అని ఉన్నాయి, ఉమెన్ కమిషన్స్ అని ఉన్నాయి. ఇవన్నీ కూడా ముందుకు వచ్చేసి పిల్లల్ని ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలి. స్కూల్స్ లాంటి సెమినార్స్, సెక్షన్స్ కండక్ట్ చేసినట్టుగా మీరు ఏదైనా సందర్భం చూసినారా? స్కూల్స్ లో చిన్న పిల్లలు ఉంటారు, కాలేజీలలో మైనర్ గర్ల్స్ ఉంటారు, అమ్మ ఇది చేస్తే తప్పు అని చెప్పిన సందర్భాలు పేరెంట్స్ నుంచి కానీ, టీచర్స్ నుంచి కానీ, ఎన్ని సోషల్ యాక్టివిటీస్ నుంచి కానీ ఎక్కడన్నా జరిగినట్టుగా మనం చూసాం. లేదు. మరి ఇంకా మీరు ఎట్లా నిర్మూలించబడుతుందని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు చెప్పండి? వన్స్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనము అందరూ కూడా మీడియా ఛానళ్ళకి ఏదో కాంట్రవర్సీ కావాలని చెప్పి మాట్లాడడం తప్ప ఇవి జరగకుండా మనం ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు ఈ రోజు సరే నువ్వు అడుగుతున్నావు కదా, నీకు సోషల్ కన్సర్న్ బాగున్నది, నేను ఒప్పుకుంటా. మరి ఇది జరగకుండా మనం ఏం చేయాలనే దాంట్లో ఒక సిస్టమ్ ను ముందుకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారా? మీ ఛానల్ చేయగలుగుతారా? ఇప్పుడు నిన్న కాక మొన్న నేను చూసిన 25 ఛానళ్ల మీద ఒక కేంద్ర మంత్రి కేసు వేసేసి వాళ్ళ మీద రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు. ఏంది? ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి. మరి ఇటువంటి 25 ఛానల్ 30 ఛానల్ ఏవైతున్నాయో వీటి మీద ఒక అవగాహన సదస్సు పెట్టాలని చెప్పేసి మరి ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళ మీద ఒక డైరెక్షన్స్ ఇవ్వట్లేదు? అండ్ మీరు కూడా ఒక సోషల్ కన్సర్న్ కింద మీరు కూడా ఎందుకు ఇటువంటి సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తలేరు చెప్పండి? నేరం నిర్మూలించడానికి ఏం చేయాలి? ఫస్ట్ దాని మీద మీరు దృష్టి సాధించండి. అటువంటి వాటికి కావాలంటే నాలాంటి లాయర్లే కావచ్చు, ఎన్జిఓసే కానీ, సోషల్ యాక్టివిస్ట్లే కానీ, ఉమెన్ కమిషన్స్ కానీ, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కానీ, ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించి ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడుకున్నది ఎంతమంది చూస్తలేరు నాకైతే తెలియదు. కానీ ఒకవేళ చూడాల్సి వచ్చినప్పుడు కనుక ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్లకు అందరూ కూడా ఇటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి నుంచి కానీ, లేదంటే కనుక స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్, మహిళా కమిషన్స్, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ అందరు కలెక్టర్ కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయండి. అన్ని స్కూల్స్ లలో, కాలేజెస్ లలో ఒక సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది, ఉమెన్ మీద జరుగుతున్న అట్రాసిటీస్ ఏంటిది, పోక్సో చట్టాలు ఏంటిది, రేప్ అఫెన్సెస్ ఏంటిది, వీరికి ఎటువంటి శిక్షలు ఉంటాయి, అండ్ వీటిని నిర్మూలించడం ఎట్లా, ఇటువంటి కనుక మనం ఏర్పాటు చేయగలిగితే, ఇటువంటి సెషన్స్ కండక్ట్ చేయగలిగితే చాలా బాగుంటది. నేరం జరిగిన తర్వాత ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మొదలు మార్పు రావాలంటారు, అంతేనా సార్? అంతే. నేరం ఏంటి మీకు తెలియదా? అదే మన ఉద్దేశం కూడా అదే ఉండాలి కదా. అవును సార్. ఏంటంటే ఫస్ట్ సిస్టమ్ మారాలి, వ్యవస్థ మారాలి. అంటే మనుషుల ఆలోచన సరళి, ఆలోచన విధానాలు మారాలి. ఇటువంటి వాళ్ళు కనుక తప్పు చేస్తారు. మరి ఎందుకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది సార్? అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను మీ కాల్ తీసుకునే ముందు ఒక లైన్ మాట్లాడినా, ఇప్పుడు మనకు పాఠ్య పుస్తకాలలో ఎక్కడో 1600 శతాబ్దంలో ఏం జరిగింది, 1700 శతాబ్దంలో ఏం జరిగింది అనేది పొందుపరుస్తారు. కానీ ఈ వ్యవస్థలో ఎట్లా నడుచుకోవాలి, చట్టాలు ఏంటి, ఇలాంటివి ఏంటి అనేది ఒక పేజీలో కూడా ఎక్కడ కూడా ఇవ్వరు. మరి గవర్నమెంట్కు ఈ విషయం మీద అవగాహన లేకనా, లేకపోతే ఎందుకని నెగ్లిజెన్స్ చేసి వదిలేస్తుందా?
ఇప్పుడు ప్రభుత్వం ఏం పని చేయాలన్నా కూడా పైసలతో కూడుకున్న పనే కదా. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఎవ్రీథింగ్ ఈస్ లింక్డ్ అప్ విత్ మనీ. మన డబ్బులు లేకుండా ప్రభుత్వాలు ఏం పని చేయాలి, డబ్బులు లేకుండా మీరు ఏం పని చేయాలి, డబ్బులు లేకుండా మాలాంటి వకీలు కూడా ఏం పని చేయరు. బట్ నేను అంటున్నది ఏంటంటే సోషల్ కన్సర్న్ తో చేయాలి. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళ దగ్గర కొంత ఫండ్ ఉంటది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళని ఒకమైతే ఇటువంటి యాక్టివిస్టులకు రిలీజ్ చేసేసి ఇటువంటి యాక్టివిటీస్ చేయొచ్చు కదా. మన రాష్ట్రంలో ఎంతో మంది ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. మేజర్ కంపెనీస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ డబ్బులు సంపాదించుకుంటున్నాయి మన రాష్ట్ర వనరులతోని. అటువంటిప్పుడు వాళ్ళకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది, దానికి సెపరేట్ ఫండ్ అలొకేషన్ ఉంటుంది. దాన్ని వాడుకొని అవసరమైతే చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ కానీ, ఉమెన్ కమిషన్స్ కానీ సపోర్ట్ చేస్తూ చేయొచ్చు కదా. ఏమున్నా కూడా ఒకటే మాదిరి సిస్టమ్ వ్యవస్థ మారాలి, ఆ సిస్టాన్ని వ్యవస్థను నడిపించే వాళ్ళు మారాలి, నడిపించే వాళ్ళకి ఒక ఆలోచన సరళి కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఎక్కడో అరవకొరు కేసులు అయితే దాని గురించి అని చెప్పి మేము లక్షల కోట్ల రూపాయల ఎందుకు వెచ్చించాలనుకుంటారు కానీ అటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్న వాటిని నిర్మూలించాలని ఎందుకు అనుకోరు? ఒక కార్పొరేట్ హాస్పిటల్స్ నడుస్తున్న ఇవాళ ఒక పేషెంట్ పోతే కనీసం 10 లక్షలు లేదని వదలడు. అదే కనుక ప్రభుత్వ హాస్పిటల్ పోతే 10,000 కూడా కాదు వాటి ఖర్చు. మరి ఎందుకు ప్రభుత్వాలు ఇటువంటి ఇనిషియేషన్ తీసుకొని ప్రజలకు మేలు జరిగే విధంగా హాస్పిటల్స్ ఎందుకు ఎస్టాబ్లిష్ చెయ్యరు? ఎందుకు గవర్నమెంట్ స్కూల్సే ఎస్టాబ్లిష్ చేయరు? ప్రైవేట్ కాలేజీలలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షల కోట్ల రూపాయలు ఎందుకు రెవెన్యూ జనరేట్ అవుతున్నాయి, బట్ వేరే గవర్నమెంట్ ఎందుకు అయితలేవు? ప్రైవేట్ స్కూల్స్ లల్లా, ప్రైవేట్ హాస్పిటల్స్ లల్లా ఉంటున్నంత ఎఫిషియెంట్ డాక్టర్స్, టీచర్స్ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు ఉండలేకపోతా ఉన్నాయి? ప్రభుత్వాలను నడిపించే వాళ్ళకి, ప్రభుత్వాలను నడిపించే సంస్థలకి, ఆర్గనైజేషన్ కి, ప్రభుత్వానికి, దాని తర్వాత అందులో పనిచేసే బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కరెక్ట్ గా మైండ్ పెట్టి ఆలోచించి నిస్వార్థంగా పనిచేస్తే రేపు దేశం అభివృద్ధిలో పోతుంది. లేదంటే కనుక అమెరికాలో, మళ్ళీ దాని తర్వాత పాకిస్తాన్ లో, ఇరాక్ లో ఏవైతే యుద్ధాలు అవుతున్నాయో అవి యుద్ధాలు కావడానికి ఇంకా క్రిమినల్స్ తయారవుతారు. ఒకప్పటి రోజులలో మేము చిన్నగా ఉన్నప్పుడు నక్సలిజం అనేది ఒకటి ఉండేది. దానివల్ల తప్పులు చేసిన వాళ్ళను, లేకపోతే అది పోలీస్ కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగాలను కావచ్చు, చంపిపారేసేది. బట్ ఇప్పుడున్న పరిస్థితులలో అటువంటి సిస్టమ్ లేదు కదా. ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి నచ్చిన విచ్చలవిడితనం ఎక్కువ అయిపోయింది. క్వశ్చన్ చేసే అథారిటీ ఎక్కడున్నా చెప్పు. ఇవాళ కనీసము మీలాంటి వాళ్ళు ఛానల్స్ ముందుకొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి కొన్ని నేరాలు నిర్మూలించబడుతున్నాయి, కొన్ని నేరాలు జరుగుతున్న వెంటనే స్వచ్ఛ న్యాయం అందుతుంది, శిక్షలు పడతా ఉన్నాయి. ఇదే కనుక మీడియా అనేది నిజంగానే లేకపోతే మాత్రం నేను చెప్తున్నాను కదా, ఆ అమ్మను కొడుకును అమ్మ, లేకపోతే అక్కని తమ్ముడిని అక్క, ఇటువంటి రిలేషన్స్ కూడా ఎటువంటి విలువలు లేని సమాజంలో మనం బతుకుతాము మాత్రం చెప్తాం. సో ఇవన్నీ పబ్లిక్ లోకి ఎలివేట్ చేసేసి, పబ్లిక్ లోకి తీసుకొచ్చేసి, పబ్లిక్ లోకి అవేర్నెస్ తీసుకురావాలి. దానికి ప్రభుత్వాలు పనిచేయాలి, మీలాంటి సోషల్ మీడియా ఛానల్ పనిచేయాలి, ఎన్జిఓస్ రావాలి. అండ్ దాని తర్వాత మోర్ పర్టికులర్లీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఉన్న సుపీరియర్ అథారిటీస్ కూడా రియాక్ట్ కావాలి. అయితేనే మారుతుంది. లేదంటే కనుక ఇంకా అది మనం మాట్లాడుకోవడానికి, టైం పాస్ చేసుకోవడానికి, మన వ్యూవర్షిప్ పెంచుకోవడానికి, మన ఛానల్లో రేటింగ్స్ పెంచుకోవడానికి తప్ప ఈ వ్యవస్థను మార్చడానికి మనం ఏమాత్రమో సరిపడము. సింహాద్రి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే, చూసిరు కదా, ఇది అంటే అడ్వకేట్ చెప్తున్న అంశం కూడా ఇదే. నేను మొదట కాల్ తీసుకునే ముందు కూడా అదే చెప్పిన. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు రావాలి. సంవత్సరాలు చరిత్ర మొత్తం చెప్తున్నాం కదా, చరిత్ర వద్దంటలే నేను, అంతా ఉండనియండి. ఒక 300-400 పేజీలో ఒక పాఠ్య పుస్తకం ఉంటే ఒక్క పేజీలో చట్టాలు ఏంటి, వ్యవస్థ ఏంటి అనేది చెప్పండి. జస్ట్ ఒక హెడ్లైన్స్లో చెప్పండి. చట్టం ఏంటి, ఈ తప్పు చేస్తే ఏంటి, ఎన్ని ఏళ్ళ శిక్ష, అవేర్ చేయండి. అట్లీస్ట్ 100లో ఒక్కడైనా మారుతాడు కదా దాన్ని చూసి. ఆ ఒక్కడే ఆ క్రైమ్కు పాల్పడేవాడు అవుతాడేమో భవిష్యత్తులో, అదే వాడిని మార్చేస్తుందేమో. సో చట్టాలలో మార్పు తీసుకురండి, ఖచ్చితంగా అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకురండి, పిల్లల్ని అవేర్ చేయండి, డైలీ ఒక క్లాసెస్ తీసుకోండి, కలెక్టర్ల పైన కూడా ప్రెషర్ పెట్టండి. మీరు అందరు గవర్నమెంట్ దీన్ని ఇనిషియేషన్గా తీసుకొని, ఎందుకంటే ఒక సంవత్సరంలో 2000 మైనర్ బాలికల మీద 2103 మైనర్ బాలికల మీద ఇలాంటి అఘాయిత్యం జరిగింది ఒక్క సంవత్సరంలోనే కేవలం అని అంటే దేశం మొత్తంలో ఎంతమంది మీద జరుగుతూ ఉంది. మనకు బయటికి వచ్చినవి ఎన్ని, బయటికి రానివన్నీ. ఎందుకనంటే ఇవాళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. సరే, బండి భగీరథ కేసు ఇదంతా కూడా పబ్లిసిటీ జరిగింది. ఇలా బయటికి రాకుండా ఉన్నాయన్ని కేసులు అయినా కూడా అసలు కేసులే పెట్టకుండా చట్టాల దగ్గర న్యాయం జరుగుతుందో లేదో, పోలీసులు న్యాయం చేస్తారో లేదో అని భయభ్రాంతులకు గురే భయపడి అసలు కేసులు కూడా ఫైల్ చేయకుండా వాళ్ళలో వాళ్ళ కుమిలి మనోవేదన అనుభవిస్తున్న వాళ్ళ సంఖ్య ఎంత?
మనకేం తెలుసు? ఈ చిన్నపిల్ల ఒక తల్లికి చెప్తే ఆ తల్లి వచ్చి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు అయితే ఆ పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగితే ఆ పోలీసులు ఈ విషయాన్ని బయటికి చెప్పగలిగితే ఇదంతా ఒక ప్రాసెస్, కేసు బయటపడుతుంది. మనకు అయిన లెక్క ఇక్కడ ఉంది. అసలు పిల్లలు తల్లిదండ్రులకు చెప్పని వాళ్ళు ఎంతమంది, ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్ళని వాళ్ళు ఎంతమంది, ఆ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగనిది ఎంతమందికి, ఇలాంటి సంఖ్య ఎంతవరకు ఉందో మనకు స్పష్టత లేదు. అందుకనే ఒక అవేర్నెస్ రావాలి, ఒక మార్పు జరగాలంటే ఖచ్చితంగా ప్రతి రంగంలో, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో, మూవీ రంగాలలో, అటు ఎడ్యుకేషన్ సిస్టంలో, అన్నిటికీ మించి పేరెంట్స్ దగ్గర ఒక అవేర్నెస్ తీసుకురండి. పోలీసులు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు మన చట్టం దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఒకలాగా ట్రీట్ చేసి, డబ్బు లేని వాళ్ళు ఒకలాగా ట్రీట్ చేయడం లాంటివి జరిగినప్పుడే జనాలకు నమ్మకం కోల్పోయి పోలీస్ స్టేషన్ గడప దొక్కాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఇది కేవలం ఒక చట్టమే మారాలి, పోలీసులే మారాలి, అలాంటి పోలీస్ స్టేషన్లే మారాలి అని నేను అనను. వ్యవస్థ మొత్తం మారాలి. అది హీరోల పరంగా, హీరోయిన్ల పరంగా, సినిమా రంగాల పరంగా, ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా, ఉపాధ్యాయుల పరంగా, ఇటు తల్లిదండ్రుల పరంగా వ్యవస్థ మొత్తంలో ఒక మార్పు వచ్చినప్పుడు ఇలాంటి అఘాయిత్యాలను మనము అరికట్టగలుగుతాం. థ్యాంక్ యూ.